డ్రై ఐస్. డ్రై ఐస్ అంటే టియర్ ఫిలిం చదివేటప్పుడు 3 లేయర్స్ ఆఫ్ టియర్ ఫిలింలో 3 లేయర్స్ ఉంటాయని చదివినాం. పైన ఆయిలీ లేయర్, తర్వాత వాటర్ లేయర్, తర్వాత మ్యూకస్ లేయర్. ఆయిలీ లేయర్ అప్పర్ ఉంటుంది, మిడిల్ వాటర్ లేయర్, ఇన్నర్ మ్యూకస్ లేయర్. పైన ఆయిలీ లేయర్ ఎందుకు ఉంటుంది? పైన ఆయిలీ లేయర్ ఎందుకు ఉంటుంది? టు ప్రివెంట్ ఎవాపరేషన్. ఆ టియర్స్ ఎవాపరేట్ కాకుండా, ఆయిల్ వాటర్ ఉంటే ఎవాపరేట్ అయిపోతుంది, కానీ ఆయిల్ ఉంటే తక్కువ కదా ఎవాపరేషన్. ఇన్నర్ కార్నియాక్ టచ్ అవుతుంది కాబట్టి అది మ్యూకస్ లేయర్ ఉంటుంది. కార్నియాక్ టచ్ అయ్యేది ఇన్నర్ లేయర్. ఇక్కడ మెయిన్లీ ఆయిలీ లేయర్ వచ్చి టు ప్రివెంట్ టియర్ ఫిలిం ఈజ్ ఆల్సో ఇట్ సెల్ఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అనాటమీలో వస్తుంది. అయితే అనాటమీ అండ్ ఫిజియాలజీ పేపర్లో టియర్ ఫిలిం important question. Dry eyes is mainly due to deficiency of tear films. దీంట్లో మళ్ళీ ఆయిలీ లేయర్ ఈజ్ సెక్రీటెడ్ బై సపరేట్ గ్లాండ్స్, వాటరీ లేయర్ ఈజ్ సెక్రీటెడ్ బై లాక్రిమల్ గ్లాండ్. ఇక్కడ మ్యూకస్ లేయర్ ఈజ్ సెక్రీటెడ్ బై కంజంక్టైవా చెప్పేటప్పుడు గాబ్లెట్ సెల్స్ అనేవి చెప్పింది. గాబ్లెట్ సెల్స్ కొన్ని గ్లాండ్స్ ఉంటాయి కంజంక్టైవాలో అని చెప్పినాం. ఆ కంజంక్టైవా సెక్రీట్స్ ద మ్యూకస్ లేయర్, లాక్రిమల్ గ్లాండ్ సెక్రీట్స్ వాటరీ లేయర్. ఈ ఆయిలీ లేయర్ వచ్చేది మనకి ఐలిడ్స్లో ఉండే గ్లాండ్స్ ఉంటాయి. ఇంకా ఐలిడ్స్లో వేరే వేరే గ్లాండ్స్ అన్నీ చెప్పుకున్నాం కదా, అక్కడ ఉండే ఐలిడ్లో గ్లాండ్స్ ఆయిలీ లేయర్ని సెక్రీట్ చేస్తాయి అన్నమాట. ఇట్లా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ ఇబ్బంది అవుతుంది డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ టియర్ ఫిలిం, మెయిన్లీ డ్రై ఐస్. ఎందుకు కాజెస్ ఏమి? కాజెస్ ఆఫ్ మెయిన్గా ఇప్పుడు స్క్రీన్ టైం మీన్స్ మొబైల్ వాచ్ చేయడము, ల్యాప్టాప్ యూజ్ చేయడము, సిస్టము, స్క్రీన్ టైం, ఎనీ టైప్ ఆఫ్ స్క్రీన్ టైం ఎక్కువ అయినతే ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం ఎక్కువ కావడం వల్ల మనం కళ్ళు బ్లింక్ చేయడం కూడా మర్చిపోయి అట్లే చూస్తుంటాం కదా. అట్లాంటప్పుడు ఎక్కువ ఎవాపరేషన్ అనేది ఎక్కువ అయిపోయి, ఎందుకు స్క్రీన్ చూడడం అంటే కంటిన్యూస్ లైట్ని చూస్తున్నాం, ఫ్యాన్ కింద కూర్చుంటాము, ఏసీ రూమ్లో కూర్చుంటాము, కంటిన్యూస్ స్క్రీన్ చూస్తుంటాము. ఏసీ ఆల్సో డ్యూ టు డ్రై వెదర్, ఏసీ కూడా డ్రై వెదర్. స్క్రీన్ చూస్తున్నామంటే కంటిన్యూస్ లైట్ వీఆర్ వాచింగ్. తర్వాత కాసెస్ ఏమి డ్రై ఐస్లో? తర్వాత కాసెస్ వచ్చి అన్కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. సైట్ ఉండి స్పెక్స్ పెట్టుకోకుండా, అంటే సేమ్ ప్రొసీజర్ చెప్పినాను కదా, స్టేర్ చేసి చూస్తాము, గాలి ఎండ దుమ్ము ఎక్కువ తగులుతుంది, కనిపించదు కాబట్టి అప్పుడు ఎక్కువ ఐస్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి డ్రై ఐస్ వస్తుంది. నెక్స్ట్ కాజ్ వచ్చి ఓల్డ్ ఏజ్లో ఈ టియర్ ఫిలిం సెక్రీషన్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయని, కాబట్టి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా డ్రై ఐస్ ఎక్కువ వస్తాయి. కామన్గా మనము ఓపీలో చూసే కంప్లైంట్ ఇది డ్రై ఐస్.
ఇంకేం కాసెస్ ఉన్నాయి దీనికి? ప్రొటెక్టివ్ ఐవేర్, మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఫార్మర్స్ పొలంలో గాలి ఓపెన్ ప్లేస్లో వర్క్ చేయడం వల్ల వాళ్ళకి గాలి ఎండ దుమ్ము ఎక్కువ తగలడం వల్ల కూడా వాళ్ళకి వాటరింగ్ ఉండొచ్చు. సైన్స్ సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ ఏం చెప్తాడు పేషెంట్? నాకు డ్రై ఐస్ వచ్చింది అని చెప్తారా? ఏం చెప్తారు పేషెంట్? కళ్ళు మంట అవుతున్నాయి, బర్నింగ్ ఒకటి, తర్వాత వాటరింగ్ కూడా చెప్పచ్చు. వాటరింగ్, కళ్ళు నీళ్ళు కారుతున్నాయి, కళ్ళు మంట అవుతున్నాయి. ఇంకా ఏం చెప్తారు? ఫారిన్ బాడీ సెన్సేషన్ కూడా చెప్తారు. ఇంకా ఏం చెప్తారు? ఇచ్చింగ్ డైరెక్ట్గా రాదు, రుద్దుతున్నారు అని చెప్పచ్చు. ఇంకా ఒకటి కామన్గా వచ్చేది, ఎందుకో మేడం తెలియదు ఊరికే టప కొడుతుంటాడు అని చెప్తుంటారు. ఎక్కువ బ్లింకింగ్, ఇంక్రీజ్డ్ బ్లింకింగ్ రేట్, ఇంక్రీజ్డ్ బ్లింకింగ్ రేట్, బ్లింకింగ్ ఎక్సెస్ కావడం వల్ల. ఎందుకు ఎక్సెస్ అవుతుంది? ఐస్ డ్రై అయిపోవడం వల్ల, ఆ బ్లింకింగ్ వల్ల డ్యూ టు స్ప్రెడ్స్ టియర్స్, ఆ టియర్స్ని స్ప్రెడ్ చేస్తుంటుంది కాబట్టి డ్రై అయిపోతుంటే మనకు తెలియకుండానే బ్లింక్ చేస్తుంటాడు. ఈ బ్లింకింగ్ ఎక్కువ రేట్ అనేది ఎక్కువ నేను గమనించింది, ఎక్కువ స్క్రీన్ టైం వల్లనే బ్లింకింగ్ రేట్ ఎక్కువ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇంక్రీజ్డ్ బ్లింకింగ్ రేట్కి కొన్ని ఇంకొక సిమ్టమ్ ఉంది, ఇట్లా ఊరికే కొట్టుకుంటుంది మేడం కన్ను అని వస్తుంటారు ఇట్లా సైడ్లో, అది వేరు. టపటప కళ్ళు రెప్పలు కొట్టడం వేరు. ఇక్కడ ఏది మన సామెతలు ఉన్నాయే, కన్ను అదిరిందంటే మంచిది అని, అది వస్తే అది ఎందుకు వస్తుంది? అది టైర్డ్నెస్ ఎక్కువ అలసిపోవడం వల్ల అట్లా అవుతుంది అనమాట. టైర్డ్నెస్ వల్ల కన్ను అదిరింది అంటారు కదా, అది డ్రై ఐస్ వల్ల కాదు, అది టైర్డ్నెస్ వల్ల వస్తుంది. బ్లింకింగ్ రేట్కి రెప్పలు కొట్టడానికి దానికి డిఫరెన్స్. మనం ఎట్లా చూస్తాము మరి? సిమ్టమ్స్ ఇవన్నీ, సైన్స్ మనం ఏం చూస్తాము? ఐస్ షైనింగ్ ఉండవు. మనం చూసినప్పుడు డ్రై ఫీలింగ్లో రెగ్యులర్గా నెంబర్ ఆఫ్ ఐస్ చూస్తుంటే మనం డ్రై ఐస్ చూసినప్పుడు విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. నువ్వు ఎక్కడైనా చూసినావా లక్ష్మి డ్రై ఐస్? క్యాంప్. ఇంకొకటి నిన్నే ఎందుకు అడుగుతున్నా, సర్జరీ చేసేటప్పుడు కూడా బ్లింక్ రేట్ ఉండదు, వాళ్ళకేం రెప్పలు కొట్టరు. మనం క్లాంప్ పెట్టేసింటాము లిడ్స్ రెప్పలు కొట్టుకోకుండా, అప్పుడు కార్నియా డ్రై అయిపోతుంటుంది. కాబట్టి సెలైన్ వేసుకుంటా ఉండాలి అసిస్టెంట్. రెప్పలు కొట్టడానికి వీలు లేకుండా చేసింటాం కదా మనము, క్లాంప్ పెట్టేసి స్పెక్యులం పెట్టేసి. ఏం చెప్తున్నా, ఎక్కడ పోయినా? డ్రై ఐస్, కాజెస్, సైన్స్, సిమ్టమ్స్. ఇంకొకటి స్ట్రిమ్మర్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. స్ట్రిమ్మర్స్ టెస్ట్ అంటే ఇంతకుముందు నా దగ్గర ఎక్కువ ఉంటుండే ఆ స్ట్రిప్స్, ఇప్పుడు లేవు. మీకు చూపిద్దామంటే స్ట్రిమ్మర్ టెస్ట్ అంటే
మన ఫ్లోరసెంట్ స్ట్రిప్ ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది చూడ్డానికి. ఇట్లయినా ఉండొచ్చు, లేకుంటే ఇట్లయినా మొత్తం ఒకేలాగా. దీని మీద రీడింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్ట్రిప్ మీద రీడింగ్స్ ఉంటాయి. మనము కొంచెం ఇది ఇక్కడ బెండ్ చేసి లోవర్ లిడ్ లాగి లోవర్ లిడ్లో అది పెట్టాలి. ఈ బెండ్ చేసిన పార్ట్ లోవర్ లిడ్కి ఇట్లా పెట్టి తగిలిచ్చి పేషెంట్ని కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి. ఒక 1 minute కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఆ కంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ సెక్రీట్ అయ్యి ఇది 15 ఈ రీడింగ్స్ ఉంటాయి కదా, 15 రీడింగ్ వరకు ఇది వెట్ కావాల. అది నార్మల్. 15 కన్నా తక్కువ వెట్ అయితే డ్రై ఐస్ ఉన్నట్ల లెక్క. ఇట్లా పెట్టి కళ్ళు మూసుకోమని చెప్పాలా. ఇది ఇట్లా వరకు ఇది తడి ఇట్లా అయ్యి ఈ కనీసం 15 నెంబర్ వరకు అంతవరకు తడి కాకుండా. నీతి జరుగు, నేను ఆ సైడ్ పోవాలంటే నువ్వు జరగాల. రూట్ కాస్ ఏమి, ఎందుకు డ్రై ఐస్ వస్తుంది అని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఒకటి, పేషెంట్ ఎడ్యుకేషన్ అబౌట్ స్క్రీన్ టైం తగ్గించుకోమని చెప్పాలా. నెక్స్ట్, అన్కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే కరెక్షన్ చేయాలా, గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్ చేయాలా. నెక్స్ట్, గాగుల్స్ షేడ్స్ అంటారు, ఫోటోగ్రే గ్లాసెస్ ఏవైనా సైట్ లేకుండా అంటే గాగుల్స్ షేడ్స్. ఈ డ్రాప్స్ కన్నా ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. డ్రాప్స్ కూడా మనకి టెంపరీ రిలీఫ్ వస్తాయి. నువ్వు ఇవన్నీ కరెక్ట్ చేయకుండా ఊరికే డ్రాప్స్ రాసిస్తే ఆ డ్రాప్స్ వేసుకునే రోజులు బాగుంటుంది, మళ్ళీ మానేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకేమున్నాయి, మనం రీజన్స్లో ఏమేం చెప్పుకున్నామో అవన్నీ. కాజెస్లో, డ్రై ఐస్కి కాజెస్లో ఏం చెప్పుకున్నామో అవన్నీ. ప్రొటెక్షన్ షేడ్స్, అన్కరెక్టెడ్ స్క్రీన్ టైమ్. ఇంకా ఓల్డేజ్లో తప్పదు. ఓల్డేజ్ వాళ్ళకైతే మనం ఏం ఏజ్ రివర్ట్ చేయలేము కాబట్టి వాళ్ళకి డ్రాప్స్ రాస్తాం. వీటితో పాటు మనము టియర్స్ సబ్స్టిట్యూట్ రాయొచ్చు. అంతేగాని ఇవి ట్రీట్మెంట్ ఇవి చేయకుండా ఊరికే టియర్ సబ్స్టిట్యూట్ రాస్తే తప్పు. అందుకే ప్లెయిన్ గ్లాసెస్ రాయడం, ఏం పవర్ లేకున్నా అని రాసిన రద్దాలు అని పేషెంట్ అనుకున్నా కానీ మనం రాసియడం బెటర్. ఎందుకు, ఎక్కువ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటారు, బైకుల మీద తిరిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి స్క్రీన్ టైంలో ఇంకొకటి కంప్యూటర్, అది ఒకటి ఉందబ్బా, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డ్రై ఐస్. దీంట్లో 20-20-20 ఫార్ములా అనేది ఉంది. స్క్రీన్ టైంలో ఎట్లా అడ్వైస్ చేయాలా, ఏమి 20-20-20 ఫార్ములా అంటే, మన స్క్రీన్, మన ల్యాప్టాప్ స్క్రీన్ మనకి 20 inches దూరంలో ఉండాలా, 20 inches దూరంలో ఉండాలా. 20 minutesకి బ్రేక్ తీసుకోవాలా. కంటిన్యూస్ సిస్టమ్ చూడకుండా 20 minutes బ్రేక్ తీసుకోవాలా.
20-20-20 ఫార్ములా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని వస్తే ఏమి 20-20 అంటే మన ల్యాప్టాప్ 20 ఇంచెస్లో ఉండాలా, 20 మినిట్స్కి బ్రేక్ తీసుకోవాలా, ఇంకొకటి 20 ఫీట్ ఏదో ఉందబ్బా, 20 ఫీట్ ఏముంటుంది, 20 ఫీటా, ఎవ్రీ 20 మినిట్స్కి బ్రేక్ తీసుకోవాలా, 20 సెకండ్స్ బ్రేక్ తీసుకోవాలంట. ఒక 20 మినిట్స్ వర్క్ అయిపోయినాక కనీసము 20 సెకండ్స్ బ్రేక్ తీసుకోవాలా. టు లుక్ అట్ సంథింగ్ 20 ఫీట్ అవే. ఎట్లా బ్రేక్ తీసుకోవడం అంటే ఎంతసేపు దగ్గర చూస్తుంటాం కదా మనము, 20 ఫీట్ అంటే దూరం ఉండేది కొంతసేపు 20 సెకండ్స్ అన్నా 20 ఫీట్ దూరంగా ఉండేది చూడాలంట. అది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ 20-20 అంటే 20 ఫీట్ ఫార్ చూడాలా, 20 మినిట్స్కి 20 సెకండ్స్ బ్రేక్ తీసుకోవాలా. మన ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ 20 ఇంచెస్ దూరంలో ఉండాలి. అది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. దగ్గర చూస్తే ఏమవుతుంది, మన అకామిడేషన్ ఎక్కువ ప్లే అయ్యి కంటిన్యూస్ ఆ మజిల్స్ టైర్డ్నెస్ వస్తుంది. మనం దూరం చూస్తే అవి అంతా రిలాక్స్ అవుతుంది. చిన్న పిల్లలకి కూడా సేమ్ ఈ దూరం అందుకే వాళ్ళకి చిన్న పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ ఎంకరేజ్ చేయాలి. ఎంతసేపు ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ చూడడం అవన్నీ కాకుండా బయటికి పోయి ఆడుకోవడము ఎక్కువ ఎంకరేజ్ చేయాలంట పిల్లల్ని. ఎందుకు మనం స్క్రీన్ టైం ఎక్కువ చూస్తున్నారు, ఇంట్లోనే చూస్తే ఏమవుతుంది, దగ్గరికి చూస్తుంటాం కాబట్టి, ఎప్పుడు దగ్గరికి చూస్తున్నాం కాబట్టి అకామిడేషన్ ఎక్కువ అవుతుంది. అకామిడేషన్ అంటే ఏంది, ఇంక్రీజ్డ్ ప్లస్. అకామిడేషన్ అంటే ప్లస్ ఎక్కువ అయిపోతుంది, ప్లస్ ఎక్కువ చేసుకుంటుంది మన బాడీ. ఈ ప్లస్ని ఎక్కువ అయినప్పుడు తగ్గించడానికే మనము మైనస్ వాడతాం, మైనస్ యూజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళ స్పెక్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఎక్కువ ప్లస్ అయ్యే కొద్దీ ఎక్కువ అకామిడేషన్ అంటే ఏమి, కంటిన్యూస్ ఎంతసేపు కంటిన్యూస్ ప్లస్ ఎక్కువ చూడడం వల్ల, నియరే ఎక్కువ చూడడం వల్ల తర్వాత కూడా మజిల్స్ పట్టుకపోయినట్లు అయ్యి అవి రిలాక్స్ కాకుండా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ వాళ్ళకి ప్లస్ ఎక్కువ కావడంతో మన సైట్ ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళకి అవుట్డోర్ గేమ్స్ ఆడితే ఏమవుతుంది, నియర్ తక్కువ చూస్తాము, ఫార్ ఎక్కువ చూస్తాము, ఐ రిలాక్స్ అవుతుంది, సైట్ ఎక్కువ రాదు అనేది ఈడ పాయింట్. చిన్నపిల్లలకి అవుట్డోర్ గేమ్స్ మయోపియా మేనేజ్మెంట్ కింద చెప్తుంటారనమాట.